మౌనము చేత మోగయు సమంచిత వక్త ప్రలాపి చెంగటంబు నివసింపదిట్ట తమ ముందట దౌగండెనేని శాలీనుడు దాల్మి భీరుడవలిప్తుడు దాలిమి లేని బంటు భూజానుల సేవ దుష్కరమసాధ్యము యోగులకైన ఇద్దరన్. సేవకుడు ఏమీ మాట్లాడకుండా ఉంటే మూగవాడని అంటారు. నేర్పుతో మాట్లాడితే అసంబద్ధ ప్రలాపి అని ఈసడిస్తారు. దగ్గరగా చేరుతుంటే భయభక్తులు లేనివాడని కసరుకుంటారు. దూరంగా ఉంటే చేతకాని దద్దమ్మగా భావిస్తారు. ఓర్పు వహిస్తే పిరికివాడని తలుస్తారు. ఓర్పు లేకపోతే గర్వితుడని మందలిస్తారు. కనుక రాజులను సేవించడం అనేటువంటిది యోగులకు కూడా సాధ్యము కాదు. సేవకులు ఏ విధంగా ప్రవర్తించినా అది రాజుకు నచ్చని విధంగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని విపులంగా విశదీకరిస్తూ రాజులను సేవించడం చాలా కష్టముతో కూడిన పని అని కవి ఈ పద్యంలో చక్కగా వివరించాడు.